రైతులకు అండగా ఉంటాం, ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పిస్తాము, కానీ రైతులు దళాలను ప్రోత్సహించవద్దని సూచించారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కృష్ణా జిల్లాలో పర్యటించిన ఆయన పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యపు రాశులను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతోందంటూ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వాతావరణ మార్పులతో 40 రోజుల పాటు జరగాల్సిన ప్రక్రియ 4 రోజుల్లో చేయాల్సి వస్తుంది. రైతులకు మద్దతుగా అధికార యంత్రాంగం అంతా రాత్రిబౌల్లో కష్టపడుతుంది. వాతావరణ మార్పులతో రైతులకు మేలు చేకూర్చేలా ధాన్యం విక్రయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం మేరకు రైతులకి ఉపయోగపడే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము చేసిన అనేక సంస్కరణలు ప్రతి రైతుకి ఒక భరోసా నింపే విధంగా క్షేత్రస్థాయిలో గతంలో వాళ్ళు పడిన ఇబ్బందులు ఇంకెప్పుడు అటువంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అందులో ప్రధానంగా గతంలో రైతులు ఫలానా మిల్కే వెళ్ళి అమ్మాలి అనే ఒక కండిషన్ ఉండేది. దాన్ని తొలగించి ఈసారి రైతుకే మేము ఆ వెసులుబాటు కల్పించాం. ఏ ప్రాంతంలో వాళ్ళకి ఆ అందుబాటులో ఉండే విధంగా రైస్ మిల్ ఏది నచ్చితే ఆ రైస్ మిల్కే తీసుకువెళ్ళి వీళ్ళు ధాన్యం అమ్మే విధంగా ఒక వెసులుబాటు అందించడం జరిగింది. అదేవిధంగా రైతు సహాయ కేంద్రాలు ఏవైతే ఏర్పాటు చేశామో అన్ని రైతు సహాయ కేంద్రాల్లో కూడా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకోకుండా తుఫాను వస్తుందనే ఒక సమాచారం ఉంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దాని దారి మనకి ఇంకా నిర్ధారించలేం. బహుశా రేపు సాయంత్రానికి కొంచెం క్లారిటీ వస్తుంది. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు నిన్న ఇవాళ ఈ 4-5 జిల్లాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. మన రైతులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. మిల్లర్లు కూడా ఈ సూచనల్ని గమనించాలి. ముఖ్యంగా అదేంటంటే తేమ శాతం ఏదైతే 17% అని గతంలో అన్నామో దాన్ని ఈ రోజున 24 నుంచి 25% వరకు తేమ శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయమని అధికారులు యంత్రాంగం అందరికీ కూడా ఈ సమాచారం అందించి అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధానంగా హడావుడిగా రైతులు పాపం ఎప్పటికప్పుడు మెషిన్లు దొరకగానే పొలాల్లో కటింగ్ అవగానే తీసుకొచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వాటిని ఎండబెట్టలేకపోతున్నారు. కాబట్టి కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా ఆ వెసులుబాటు కల్పించి ఖచ్చితంగా కేవలం 5 కిలోలు తరుగు తీసుకుని బీఆర్ఎస్ అవినీతి పాలనలో నేను భాగస్వామిని కావద్దనే పార్టీ మారారని 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను దోచుకున్నారని మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేశారు. నేను ₹1 తీసుకున్నట్లు నిరూపిస్తే జనగామగడ్డపై ముక్కు నేలకు రాస్తారని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. తెలంగాణ వనరులను కొల్లగొట్టి 1000 ఎకరాలు దోచుకున్నారని, ఫామ్ హౌస్ లో ప్యాలెస్ లో నిర్మించుకున్నారని కడియం ఆరోపించారు. కేటీఆర్ కు జైలుకు వెళ్లాడనే భయం పట్టుకుందన్నారు. బీఆర్ఎస్ పాలకులు తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, త్వరలోనే వారి చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని కడియం వ్యాఖ్యానించారు. చెప్పుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా దాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్దలు ఎందుకు తొందరపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వానికి ఇంకా 4 సంవత్సరాలు పాలన చేసే అవకాశం ఉన్నది. ప్రజలు ఆ అధికారం ఇచ్చారు. 4 సంవత్సరాల సమయం ఉండగానే సంవత్సరం దాటక ముందే ఏ రకంగా గగ్గోలు పెడుతున్నారో, ప్రతి చిన్న విషయానికి ఏ రకంగా గందరగోళం సృష్టిస్తున్నారో, ఏ రకంగా అధికారుల పైన దాడి చేయడానికి ప్రజలను రైతులను రెచ్చగొడుతున్నారో దయచేసి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రజలు కూడా దీన్ని గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అనేక ఉద్యోగ నియామకాల కొరకు నోటిఫికేషన్లు ఇచ్చి ఆ ప్రక్రియను పూర్తి చేయకుండా నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నియామకాల ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తీసుకొని ఆ ప్రక్రియను పూర్తి చేసి కొత్తగా ఉపాధ్యాయ నియామకాల కొరకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి వాళ్ళకు కూడా నియామక పత్రాలు ఇచ్చి ఈ 11 నెలల కాలంలో, ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో 50,000 మంది నిరుద్యోగులకు
ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా ఒక సంవత్సరంలో ఒక క్యాలెండర్ ఇయర్లో 50,000 ఉద్యోగ నియామకాలు ఇచ్చిందని అడుగుతున్నాను. మేమే నోటిఫికేషన్లు ఇచ్చినాం, మరి గాజులు కాసినావా? నోటిఫికేషన్లు ఇచ్చి ప్రక్రియను పూర్తి చేసి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని నేను అడుగుతున్నాను. నువ్వు ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు? ఎందుకు నీకు మాత్రం ఉద్యోగాలు ఉంటే సరిపోతాయి అనుకున్నావు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన రాలే. అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే మా మాట వినాలనే ఉద్దేశంతో, ఒక నియంతృత్వ ఆలోచనతో, ఒక నియంత ఆలోచనతో అవన్నీ పెండింగ్లో పెడితే రాగానే ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసి 50,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనే విషయం వాస్తవం కాదని నేను అడుగుతున్నాను. ప్రభుత్వంతో తమ పరువుతో విద్యుత్ ఒప్పందం చేసుకోవడంపై తప్పుడు ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్న టీడీపీ ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు మాజీ మంత్రి వైఎస్ జగన్ తెలిపారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆయన చెప్పారు. అదాన్ని తనకు భారీ మొత్తంలో లంచం ఇచ్చినట్లు ఎక్కడా పేరు ప్రస్తావించకపోయినా ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే అత్యంత చౌకైన విద్యుత్ ఒప్పందంపై బురద జల్లుతో రాతలు రాయడం ఆశ్చర్యం కలిగిస్తోందని జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో చేసుకున్న విండ్, సోలార్ పవర్ ఒప్పందాలతో ఏపీకి అదనపు భారం పడిందని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు పీపీఏల వల్ల రాష్ట్రంపై 2,000 భారం పడిందని ఆయన ఆరోపించారు. అదనంగా 3.14 కట్టాల్సి వచ్చిందని జగన్ పేర్కొన్నారు. 2021 సెప్టెంబర్ 15న సెకీ నుంచి తియ్యటి కబురుతో కూడిన లేఖ వచ్చిందన్నారు. తమ ప్రభుత్వ చర్యల్ని ప్రశంసిస్తూ రైతుల విషయంలో ప్రదర్శిస్తున్న ప్రత్యేక శ్రద్ధను సెకీ అభినందించిందన్నారు. మరోవైపున మనం తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు కళ్ళ ఎదుటే నీరు గారిపోతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగాం. ఇంతకుముందు సాధ్యమేనా ఇలాంటి మార్పులు అని అనిపించే పరిస్థితి నుంచి ఇలాంటి గొప్ప మార్పులు సాధ్యము అని చెప్పి చేసి చూపించగలిగాం. మేము తీసుకొచ్చిన ప్రతి మార్పు కూడా నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో చూసిన కష్టాలను, తెలుసుకున్న విషయాలను, వాటికి సొల్యూషన్స్ ఇచ్చే విధంగా మా ప్రభుత్వంలో ప్రతి అడుగు కూడా మేము సొల్యూషన్స్ ఇచ్చే విధంగానే అడుగులు వేశాం. ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ప్రతి రంగంలోనూ ఒక రెవల్యూషన్ తీసుకురాగలిగాం. ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ఇది సాధ్యం అవుతుందా అనే పరిస్థితి నుంచి సాధ్యం చేసి చూపించగలిగాం. ఎప్పుడు ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. డెలివరీ మెకానిజంలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా అసలు గ్రామాలలో ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇవ్వగలుగుతామా, ఇవ్వడం సాధ్యమేనా అని అనిపించే పరిస్థితి నుంచి లేదు ఇది సాధ్యమే అని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ, ప్రతి 50-60 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పథకము. అనంతపురం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిపై చర్చించామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురంలో 14 టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకునేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నామని మంత్రి పయ్యావుల చెప్పారు. టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యలు, 14 స్థానాలు ఇచ్చినటువంటి అనంతపురం జిల్లా ప్రజల రుణం తీసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేయాలి, ఆ దిశగానే ప్రభుత్వం పనిచేయాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టాలి, కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి అనువైనటువంటి స్థలం తీసుకుని దాంట్లో జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరో లెటర్లు పెడితే మాత్రం కాదు, ఏ రకంగా గత 5 ఏళ్లలో పోరాడారు ఇవన్నింటినీ కూడా
దృష్టిలో పెట్టుకుని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించడానికే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణలో ప్రజలకు మరింత చేరువ కావాలి అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. FTL బఫర్ జోన్ పరిధిలో అనుమతులు ఉన్న ఇండ్ల కూల్చాం, కొత్తవి మాత్రమే కట్టనివ్వమని సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథన్ లకు చెబుతున్నారని, మరి ఇప్పటి వరకు హైడ్రా కూల్చిన పేదల ఇళ్ల సంగతేంటని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కనీసం పుస్తకాలు తెచ్చుకుంటానని పసిపిల్లల మీద కూడా కనికరం లేకుండా హైడ్రా ఇళ్లను కూల్చిందని, ఆ పాపానికి బాధ్యులెవరని, చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో చెప్పాలని నిలదీశారు. కోర్టు మొటిక్కాయలు వేస్తే మీరు నిర్ణయం మార్చవచ్చని, హైడ్రా బాధితులు పడిన బాధ ఎలా తీరుస్తారని, కూల్చిన పేదల ఇళ్లకు పరిహారం చెల్లించాల్సిందేనన్నారు. మూసీ పరిధిలో కూడా చట్టం చూసుకోకుండా పార్లమెంటును తప్పుదోవ పట్టించి దుండగుడుకు చర్యలతో రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను కూర్చే దేశంలో రాష్ట్రం పరువు తీస్తాడని, పేదల ఉసురు పోసుకున్నారని విమర్శించారు. భూసేకరణ అధికారి దెన్ వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసి మరొక 30 రోజుల సమయాన్ని ఇస్తూ పీడీ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో పిఎన్ పీడీ 2 నోటిఫికేషన్లు అయిపోయిన తర్వాత అన్ని అబ్జెక్షన్స్ను వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసి అబ్జెక్షన్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసిన తర్వాత దెన్ దే హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాసెస్. కానీ ఇక్కడ అసలు పిఎన్ వచ్చిందా, అసలు బెనిఫిషియరీ నోటిఫికేషన్ అయిందా, అసలు డిపిఆర్ వచ్చిందా? డిపిఆర్ లేదు, బెనిఫిషరీని గుర్తించలేదు, ఎన్యూమరేషన్ జరగలేదు, పిఎన్ నోటిఫికేషన్ రాలేదు, పీడీ రాలేదు, పేదల ఇండ్లు కూలగొట్టేసిండ్రు, తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో వాడేసిండ్రు. వాస్తవానికి చట్టం ఏం చెప్తుంది? ఇది గతం మన రాష్ట్రంలో మేము అమలు చేశాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మల్లన్న సాగర్లో కావచ్చు, కొండపోచమ్మ సాగర్లో కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల పథకంలో కావచ్చు, సీతారామాలో కావచ్చు, అనేక ప్రాజెక్టులలో మన రాష్ట్రంలో అమలు చేసి ఉన్నాం. ఏం చేయాల్సి ఉంటుంది ఈ చట్ట ప్రకారంగా? ఫస్ట్ పిఎన్, టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ సార్ట్ ఇట్ అవుట్, దెన్ గో ఫర్ పీడీ, టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. పిఎన్ పీడీ అయిన తర్వాత వాళ్ళు ఉంటున్నటువంటి స్ట్రక్చర్, అది గుడిసేనా, గూనె పెంకల ఇల్లా, అది పక్కా ఇల్లా, ఏదైనా కూడా ఆ ఇంటికి R&B లేదా పంచాయతీరాజ్ అధికారులు వెళ్ళి ఆ పాత ఇంటికి ఎంత వాల్యూ ఉంటుందో వాల్యుయేషన్ చేస్తారు. వాల్యుయేషన్ చేసి డిప్రిషియేషన్ కూడా, ఒకవేళ పాత స్ట్రక్చర్ అయితే డిప్రిషియేషన్ తీసేసి దాని నెట్ వాల్యూకు రెండంతల డబ్బును ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి. ఇది జరిగిందా మన దగ్గర? నో. పాత ఇంటికి ఇంజనీర్లు ఎస్టిమేట్ చేసి డిప్రిషియేషన్ తీసేసి నెట్ వాల్యూ మీద రెండంతల డబ్బు ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, వేజ్ లాస్, అంటే వాళ్ళు ఉపాధి కోల్పోతారు. నిజంగా మూసీలో ఎవరి ఇండ్లు పోయినా ఎక్కువ ఎవరి పోతున్నాయి ఈ నిమిషానికి? వాళ్ళు ఇనుప సామాన్ అమ్ముకునేటోళ్ళు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని ఇథనాల్ పరిశ్రమ విషయంలో లేనిపోనివి సృష్టించవద్దని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బాధ్యత గల వ్యక్తులు వివరాలు తెలుసుకున్న తర్వాత విమర్శలు చేయాలని హితవు పలికారు. ఇథనాల్ పరిశ్రమ తలసాని కుటుంబందేనంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. రోడ్ల మీదకి వచ్చిండ్రు, అధికారులను దిగ్బంధం చేసిండ్రు. ఇవన్నీ మనం టీవీలో పేపర్లో చూసినటువంటి అంశాలు. ఆ ప్రాబ్లం ఏంది సాల్వ్ చేయాలంటే గవర్నమెంట్ ఏమి ఇనిషియేటివ్ తీసుకుంటుందో తీసుకోవాలి. అది పక్కన పెట్టి నా మీద ఏదో ఎలిగేషన్ చేసి ఆ కంపెనీకి మా కొడుకు కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. రెండోది, మీరు ప్రూవ్ చేస్తే మీకే రాసిస్తాం. 1, 2016 అంటే 8 సంవత్సరాల క్రితం రాజమండ్రి ప్రాంతంలో పిఎంకే డిస్టిలేషన్స్ కంపెనీ అని ప్రారంభించి ఒక గ్రూప్, ఒక 8-9 మంది వాళ్ళు ఒక కంపెనీ పెట్టాలనేటువంటి సంకల్పంతో అక్కడ స్టార్ట్ చేశారు. అప్పుడే వాళ్ళు డైరెక్టర్స్ ఎవరు ఉండాలి అవన్నీ డిసైడ్ చేసి, అది 2016, 8 సంవత్సరాల క్రితం. అది కూడా సెప్టెంబర్. ఆ తర్వాత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే అక్కడ ఆంధ్రప్రదేశ్.
అది వర్కౌట్ కాలే. ఆ తర్వాత 3 నెలలే అంటే 2016 డిసెంబర్లో అందరు రాజీనామా చేశారు. మీరు గూగుల్లో చెక్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. ఈ దాపరికం దాచిపెట్టేది ఏమీ లేదు. అది అక్కడికి క్లోజ్ అయిపోయింది. 2016లో క్లోజ్ అయిపోయింది. ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్ ఎన్నో పట్టుకొని ఇది చూపిస్తారు మీకు. నేనన్నా బాధ్యత గల ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలు ఏంది, రైతాంగం అక్కడ ధర్నా ఎందుకు చేస్తుండ్రు, అక్కడ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిండ్రో అది పరిష్కారం చేస్తే బాగుంటుంది. కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి, మమ్మల్నే టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఎలిగేషన్ చేసేటప్పుడు మీరు అన్ని విషయాలు తెలుసు. టీఆర్ఎస్ కీలక నేత ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజాపాలన నడవడం లేదని, రేవంత్ ప్రెస్టేషన్ పాలన నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర రైతులను అరెస్ట్ చేయడమేనా ప్రజాపాలన అంటూ ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్ 11 నెలల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని, ప్రజా సమస్యలపై హైకోర్టు చివాట్లు పెడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి తీరు మారడం లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేరుది కాదే నీకున్న పిల్లల ప్రకారం స్ట్రెంత్ 26 లీటర్లు కావాలనుకున్నాను. 26 లీటర్లు అంటే ఒక లీటర్ 10 సెంట్లు వస్తుంది. నేను 300 పిల్లలు ఉన్నాను. 1 లీటర్ 10 మంది పోయాను. పూస్తూ తప్పు అవుతాను. అది ఈ మొత్తం గిన్నె నిండితేనే నీకు వస్తుంది. నీకు 30% లేదు పెరుగుతాను. చికెన్ మటన్ ఆర్ చికెన్ మటన్ ఆర్ చికెన్ సండే వెన్స్డే కంపల్సరీ చికెన్ చికెన్ ఆర్ మటన్ ఏదన్నా. కానీ అవి 2 బడ్జెట్ సరిపోతుంది. ఇంతకుముందు మనం అది ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ మీరు ఫాలో కావాలి. అవును, ఈ 2 టైమ్స్ బడ్జెట్ సరిపోవటం లేని సమస్య కాదు. యూఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. యూఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. 5 days egg you have to give. Weekly twice non-veg you have to give. Not just once. ఇది నేను అన్నది కాదు. ఇది నేను మీరు చూసినా చెప్పండి. నువ్వు నాకే లోపడుతుంది. వారానికి 5 పొడుగులు ఇవ్వాలి. నేను ఒకసారి ఇచ్చినంత ముందు 8 రోజులకి పొడుగులు ఇవ్వాలి. వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్ ఇస్తుండ్రు? మొన్న వారం పెట్టలేదు. అదే ఈ మంత్లో ఒకసారి ఇచ్చారు. అది 40 రావాలి. తర్వాత ఎడబాయింది సార్. 40 నవంబర్ తర్వాత నాన్ వెజ్ ఇవ్వాలి. దే ఆర్ టెల్లింగ్, నాట్ మీ. 40 నవంబర్ ఇచ్చిన తర్వాత నాన్ వెజ్ ఇవ్వాలి. వాళ్ళే చెప్తుంది, నేను చెప్తున్నాను. ఇబ్బంది ఎప్పుడు సంబంధించిన ప్రయత్నం నెక్స్ట్ వీక్ అంటుండి ఇచ్చేది. ఇచ్చాను నెక్స్ట్ అది 14 నవంబర్ తర్వాత మళ్ళీ ఇవ్వలేదని చెప్తున్నా. వాళ్ళే చెప్పిన వాళ్ళు మనుషులు, మనమే కాదు మనుషులు, వాళ్ళు కూడా మనుషులే. యువర్ ట్రైంగ్ టు డూ జస్టిస్, బట్ అది సరిపోతలే. వదిలేసే బాబా, ఎందుకు ఎక్స్ప్లెనేషన్. విద్యార్థుల మీద రాజకీయం చేయవద్దని, విద్యార్థి నాయకుడిగా సమస్యలపై అవగాహన ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. జ్యోతిబాబులే గురుకులాన్ని జిల్లా కలెక్టర్ మనోజ్ అరుదతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. కిచెన్ ఆహార పదార్థాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులతో మాట్లాడే సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణ గురుకులాలు హాస్టళ్లలో గతం కంటే మెరుగైన విధంగా వసతులు ఉన్నాయని తెలిపారు. గురుకులాలు హాస్టళ్ల పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, శాఖల అధికారులతో కమిటీ వేస్తున్నామన్నారు. అన్ని జరుగుతున్నాయి. పొద్దున ఎవడో ఒక్కటి ఫుడ్ పాయిజన్ వంట చేయకపోతే మొత్తం గవర్నమెంట్ అంతా బ్లడ్ చేసి పారిస్తున్నాం. తప్పు చేస్తున్నాం. ఎవరు పట్టించుకోవడం లేవని జరుగుతుంది. నిజంగా అట్లా జరుగుతుందో చెప్పు. అంటే ఊరికే మెహర్బానీ అవసరంలే.
గవర్నమెంట్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు గురుకులాల్లో గతం కంటే మెరుగైన విధంగా ఉండే విధంగా అనేక రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వం. ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆ నేరుగా ప్రిన్సిపాల్లను కానీ అక్కడ ఉండబడేటువంటి అధికారులను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. జిల్లా కలెక్టర్ల దృష్టికి తెమ్మని విజ్ఞప్తి ఇంతకుముందు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ 4 వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను, ఆ ప్రాంతం ఆ స్కూల్ యొక్క ప్రిమిసెస్ బాగుండడానికి డిఆర్డిఓ గారు, దాని తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా డిపిఓలను సభ్యులుగా చేస్తూ కమిటీ వేస్తూ ఇదే ఫార్మేట్లో మండల స్థాయిలో కూడా వేస్తూ ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఆ పాఠశాల సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ కానీ శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తాను. దాంతో పాటుగా ఇప్పటికే మేము మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచబడ్డాయి. ఫుడ్ మెనూ అందరూ మార్చుకోవాల్సిందే. ఫుడ్ మెనూ మారినాక అవసరమైతే ఒక పేరెంట్స్ కమిటీ పెట్టి వాళ్ళ ముందు దీన్ని పెట్టి నేను పేరెంట్స్ కూడా కోరుతా ఉన్నా, పిల్లలకు ధైర్యం ఇవ్వండి. సమస్యలు ఉంటే తల్లిదండ్రుల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తేవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం విద్యకు అన్ని రకాల ఎక్కడ కూడా ఎంత ఇబ్బంది ఉన్నా ఎటువంటి సమస్య రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దీని మీద కూడా రాజకీయం చేసే విధంగా 10 సంవత్సరాల అధికారం ఉన్న కిరాయిలు ఇవ్వలేక, మెస్ ఛార్జీలు ఇవ్వలేక, నిత్యం సరఫరా చేసిన ఫుడ్ సప్లయర్ కూడా పేమెంట్ లేని పరిస్థితుల నుంచి ఇవాళ వాటన్నింటినీ స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్స్ చేస్తాం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తాం, వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల బట్టలు, పుస్తకాలతో సహా అన్ని రకాల టీచింగ్ రిక్రూట్మెంట్ చేసినాం. సో వీటన్నిటి ద్వారా మేము ఎప్పుడు కూడా కన్సర్న్ ఉన్నాం. డోంట్ డూ పాలిటిక్స్ ఆన్ చిల్డ్రన్స్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్ లో కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ఈ ఇద్దరు నేతలు టేబుల్ పై ఎదురెదురుగా కూర్చుని భోజనం చేశారు. తమకు ఏం కావాలో సర్వర్లను అడిగి మరీ తెప్పించుకున్నారు. సరదాగా మాట్లాడుకుంటూ వారు భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ బస్టాండ్ వద్ద ప్రయాణికులు అధికంగా బస్సు ఎక్కడంతో డ్రైవర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ బోర్డుకు వేలాడుతూ ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరుగుతాయి, ఉద్యోగం పోతుందని భయమేస్తుందంటూ బస్సు నిలిపేశారు. ఫ్రీ బస్ పథకం వల్ల స్థలం దొరకడం లేదని ప్రయాణికులు కూడా అసహనం వ్యక్తం చేశారు. 10 నిమిషాలు అయితే ఇంకో బస్ వస్తాయి కదా, ఎందుకు అట్టుగా ఎగబడెక్కుతారు? ఈ బస్ ఇంకో బస్ రాదా? ఇదే బస్ కావన్నా? ఒక 10 నిమిషాలు అయితే ఇంకో బస్సులో కూర్చొని పోవచ్చు.
తలకాయ గింత కూడా ఆలోచించారు. ఆడ మొన్న కరీంనగర్లో పడి కింద చచ్చిపోయాడు. ఆంధ్ర కింద 20 లక్షలు వచ్చినాడు. డ్రైవర్లు కండక్టర్ జైల్లో ఊరుకున్నారు. మాట్లాడే బిడ్డ నేనాట పోవాలి ఇజ్జత్ పోతాను. ఏమని మాకేసరి పడదు బస్సులు పంపిది మీరు మంచిగా దింపితే మొత్తం పోతాయి. ఇలా ఇంకో బస్ వస్తాయి. కాలు కింది చిన్న పాపం పెట్టాడు. పాప కింద పట్టట్లా. అరే మీరు దిగలేరు ఏమైతే ఏమనుకున్నారా అసలు? అగో ఎందుక టైర్ ఊసిపోతుంది. రేడియో ఊసిపోతుంది. మొత్తం అంగేది టైర్ ఆట ఇడుతుంది. అది బటన్ టైర్. నాకు అర్జెంట్ ఉన్నది. అది మరి కిందమని చెప్తాను. ఫినాయిల్ ఇంకా బస్ పంపించానా మా బండి నువ్వు గడు మంచిర్యాల నింపితే ఏమవుతుంది? నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువు దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ట్రింకోమలికి తూర్పుగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఇక బుధవారం సాయంత్రం తుఫాన్గా బలపడింది. పెంగల్ తుఫాన్ శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది. ఈ నెల 30న దక్షిణ తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల గురు, శుక్రవారాల్లో శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.